ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటది, ఒక్క పని కూడా సరిగ్గా చేయదక్క. ఖుషి, నేను ఇందాక రూమ్ క్లీన్ చేసుకోమని చెప్పాను కదా, ఇంకా చేయలేదా? అమ్మా ఒక 5 minutes చేస్తాను, నాకు యాక్చువల్లీ చాలా హెడ్ఏక్ గా ఉంది. నీకేదైనా పని చెప్తే చాలు హెడ్ఏక్ వచ్చేస్తుంది కదా. అమ్మా చేస్తానని చెప్పాను కదా, ఏంటే ఎవరిపైన అరుస్తున్నావు? ఏం లేదు. రే అజ్జు, ఈ మీమ్ చూడరా ఎంత కామెడీగా ఉందో. ఏందే నువ్వు చదువుకున్న టైంలో డిస్టర్బ్ చేస్తున్నావు? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావా నువ్వు? అలా కాదురా, మా స్కూల్ గ్రూప్ ఉంది చూడు, దాంట్లో మీమ్స్ పంపించారు, ఎంత కామెడీగా ఉన్నాయి తెలుసా. అయినా నువ్వు ఇండి మీమ్ పేజెస్ గ్రూప్ లో ఎలా యాక్టివ్ గా ఉంటున్నావే? అయినా నేను యాక్టివ్ కాదు, అడ్మిన్ ని. అడ్మినా? నేను నా జీవితంలో ఎప్పుడు అడ్మిన్ గా లేని తెలుసా. అయినా ట్రెండింగ్ ఉండాలంటే ఏజ్ మ్యాటర్ కాదు నాన్న. అవునులే, ఈ మధ్యన టీనేజర్స్ కంటే ఆంటీలే ట్రెండ్ అవుతున్నారు కదా. గిదేం గిట్లనవుతుంది? అబ్బో అమ్మో, ఏందమ్మా ఎవరికో మెసేజ్ చేసినట్టున్నావు, గట్ల గిలగిలనవుతున్నావు? ఓయ్ ఖుషి, why are you staring at me like that? Any problem? I'm just chilling with my meme pages, bro. ఆగాగాగ్, ఏంటి బ్రోనా? లాస్ట్ టైం చూసినప్పుడు ముద్దపప్పులాగుండే, ఇప్పుడేంది ఈ బ్రో? ఈ కొత్త చేంజ్ ఏంటే? అప్గ్రేడ్ అవ్వాలమ్మా, కానీ క్రించ్ అవ్వకూడదు. మా జనరేషన్ లో కూడా గ్లోప్ ఉంటది తెలుసా. అయినా అమ్మా, నేనున్న మీమ్ పేజెస్ లో నువ్వున్నావు, ఇంకా ఎవరెవరి గ్రూప్ లో ఉన్నావే? మన కాలనీ అండి గ్రూప్ ఉంది చూడు, దాంట్లో కూడా ఉన్నా. అండ్ వెయిట్ ఫర్ ఇట్, సర్ప్రైజ్, మన టైలర్ అంకుల్ ఉన్నాడు చూడు, ఆయన కూడా ఉన్నాడు. టైలర్ అంకులా? టైలర్ అంకుల్ తో మేము షేర్ చేయడం ఏందే? ఇక్కడ ట్రెండింగ్ ఫ్యాషన్ ఉంటే అక్కడ ఓల్డ్ మోడల్ కటింగ్ ఉంటది. బై ద వే, మన టైలర్ అంకుల్ చాలా మంచోడు బ్రో. మొన్న నేను అవుట్ఫిట్ పోస్ట్ చేశాను ఇన్స్టాలో, ఫైర్ అని కామెంట్ పెట్టాడు. ఇన్స్టాలో అవుట్ఫిట్ పోస్టా? అయినా మీరు ఇంత డ్రీమీ వరల్డ్ లో ఎలా ఉంటున్నారే? డ్రీమీ వరల్డ్ కాదు, ట్రెండీ వరల్డ్. బో సరిపోయారు. ఖుషి ఒకసారి ఈ రీల్ చూడవే. అమ్మా ఫస్ట్ ఆ రీల్ ఆపేవే. అది చూస్తుంటే ఆ వైఫై రూటర్ కూడా ఆపేయాలని ఉంది నాకు. ఈ రీల్ మాత్రం నేను పోస్ట్ చేశాను అనుకో, ఎన్ని లైక్స్ వస్తాయో తెలుసా? క్యాప్షన్ ఏం పెడతానో తెలుసా? స్పైస్ లైక్ బిర్యానీ, లిట్ లైక్ దివాలి. బాగుంది కదా? అమ్మా రీల్ పోస్ట్ చేస్తే ఇన్స్టాలో మన ఇజ్జత్ పోతదే. ఈ ఫ్యామిలీలో అసలు నా క్రియేటివిటీకి వాల్యూయే లేదు. నాకు అసలు ఈ ఫ్యామిలీ వద్దు. ఇట్లా కాదు, అయినా పర్లేదు. అమ్మా, మీరు ట్రెండ్ అవ్వాల్సింది మీ ఆంటీస్ బ్యాచ్ లో, మన ఫ్యామిలీలో కాదు. నీకిప్పుడు కాదే, నేను ఇన్స్టాలో ఎప్పుడైతే ఫేమస్ అవుతానో అప్పుడు తెలిసి వస్తుంది. ఛీ, మంచి కొటేషన్ రాశాడుగా. ఇదేంటి లేడీ గ్యాంగ్స్టర్ లా రెడీ అయింది? అమ్మా ఏంది ఇది? ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐమ్ అ గ్యాంగ్స్టర్. మళ్ళీ మొదలు పెట్టింది. అమ్మా నిన్న మొత్తం కిచెన్ లో ఉన్నావు, ఇవాళేంటే రౌడీలా ఫీల్ అయిపోతున్నావు? నిన్ను చూస్తుంటే సైడ్ బిజినెస్ కి సెటిల్మెంట్ చేసే హీరోలా ఉన్నావు. అలా కాదు నాన్న, ఇన్ని రోజుల నుంచి నేను కిచెన్ లో చాలా కష్టపడ్డా. ఇప్పుడు అక్కడ నుంచి మూవ్ అయ్యా, ఇప్పుడు మాస్ ఎంట్రీ ఇచ్చా. అమ్మా నువ్వు కుకింగ్ నుండి రౌడీస్ బ్యాచ్ కి జంప్ అయిపోయావా? అప్గ్రేడ్ అవ్వాలి కదా కన్నా. అమ్మా నీ మాటలు కూడా గ్యాంగ్స్టర్ లెవెల్కి వచ్చినాయి. అసలు నీ ప్లాన్ ఏందే? ఖుషి, లైఫ్ లో పవర్ ఉండాలి. పవర్ అంటే రెస్పెక్ట్, రెస్పెక్ట్ అంటే ఫియర్. అమ్మా నేనేమో కాలేజ్ కి పోతాను, నువ్వేమో కేజీఎఫ్ విలన్ లాగా ఫీల్ అయిపోతున్నావు. నెక్స్ట్ దాంట్లో చేస్తేనేమని ఉందా ఏంది? మన ఏరియాలో ఎక్స్ట్రా మిర్చి ఎవరు తీసుకుంటున్నారో ఒక లిస్ట్ రెడీ చేయి. ఫస్ట్ సెటిల్మెంట్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అమ్మా ఆపేవే, మనం నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మిడిల్ క్లాసా? ఇట్స్ అ హిస్టరీ కన్నా. ఇప్పుడు మన లైఫ్ లో న్యూ ఎంట్రీ, అదే గ్యాంగ్స్టర్. ఇప్పుడు దీనికి గ్యాంగ్స్టర్ ఒకటే తక్కువ. అమ్మా నా లైఫ్ లో ఈ రౌడీ డ్రామాకి అస్సలు ప్లేస్ లేదు. ప్లీజ్ ఈ డ్రామా కొంచెం బాస్ పెట్టు. చూస్తావుగా మీ అమ్మ ఆడించే ఆట. అండ్ కాలనీలో ఆంటీస్ ని రెడీగా ఉండమను.
ఏంది ఒక్క ఆటో వస్తలేదు? ఏంటి మేడం ఎక్కడికి వెళ్ళాలి? బ్రో అమీర్పేట్కి. ఏమికి బ్రోనా? అమ్మా ఆటో అంకుల్ని పట్టుకుని బ్రో అంటావేందే? అయ్యో ఆగే పిచ్చిదానా, ఈ జనరేషన్ లో ఆటో డ్రైవర్లు కూడా వైబ్ అవుతున్నారంట. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని, డ్రైవర్ అంటే బాగోదు కదా. అబ్బో ఏంటి బ్రో నువ్వు చెప్పు, ఎంత తీసుకుంటావు? మీరే చెప్పండి మేడం, ఎంత ఇస్తారు? మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక నంబర్ చెప్తాను బ్రో, కానీ చెప్పాక మీరు షాక్ అవ్వకండి. ఆ టెన్షన్ పెట్టుకోండి మేడం, అవతల ఇంకో బేరం ఉంది, తొందర చెప్పండి. సరే బ్రో 120 ఫైనల్. ఏంటి మేడం టమాటా బేరం అన్నట్టు ఆటోలు కూడా బేరం ఆడుతున్నారు? చూడండి బ్రో, హైదరాబాద్ లో ప్రైస్ రేట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ నేను ఫిక్స్ డీల్ చేస్తున్నాను. 120 ఫైనల్ చేసుకో. చూడండి మేడం, ఇప్పుడున్న డీజిల్ రేట్లకి 150 తీసుకుంటున్నాం, కానీ ఎందుకో మీకు డిస్కౌంట్ ఇవ్వాలనిపిస్తుంది. అమ్మా యూట్యూబ్ లో నెగోసియేషన్ కి వీడియోస్ వస్తున్నావు కదా, అడుగు. డ్రైవర్ బాయ్, మీ ఆటో ఇంకల్ ఉన్న కొటేషన్ ని ఫేమస్ చేద్దామంటే ఒక ప్రాపర్ డీల్ ఇచ్చుకోవచ్చు కదా. బ్రో ఇప్పుడే మీ కొటేషన్ ని నేను అప్లోడ్ చేస్తాను ఇన్స్టాలో, డీల్ సెట్టింగ్. మీ కొటేషన్ ని ఫేమస్ చేసేద్దాం అంతే. నా కొటేషన్ ఫేమస్ చేస్తారా? అలాగే మేడం. సరే ఫైనల్ గా మీ మాట నా మాట కాదు, 130. ఎలాగొద్దని ఫేమస్ అయిపోతున్నాం కాబట్టి ఓకే. ఇంకా నన్నెందుకు చూస్తున్నావు, ఆటో ఎక్కువ. నువ్వు గ్రేట్ మా. గట్లుంటది మరి మీ అమ్మతో. ఎక్కండి. సరే మేడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే బ్రో. ఇప్పటి నుంచి నా కొటేషన్, ఇన్స్టాగ్రామ్ 2 ఫేమస్ అయిపోతాయి అంతే. అమ్మా ఫ్రిడ్జ్ లో కోల్డ్ వాటర్ ఏదే? ఏందే కోల్డ్ వాటర్? నువ్వు కూడా ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నావా? ఒక్క నిమిషం ఆగు, నీకోటి చూపిస్తా. ఇదిగో చూడు, కరీంనగర్ లో ఒక అమ్మాయి ఫ్రిడ్జ్ వాటర్ తాగితే మొత్తం మెమరీ పోయిందంట. పాపం తన పిల్లల పేరు కూడా తనకు గుర్తులేదు. అయితే నేను మ్యాథ్స్ లో ఫెయిల్ అయినందుకు కూడా కోల్డ్ వాటర్ ప్రాబ్లం అంటావా? అఫ్ కోర్స్, కోల్డ్ వాటర్ కోల్డ్ మైండ్, తర్వాత ఫెయిల్డ్ మార్క్స్. సరిపోయింది. ఇదిగో ఇది తాగవే. ఇది తాగితే ఫుల్ బాడీ క్లీన్ అవుతుందంట. లంగ్స్, లివర్, లవ్ ఫెయిల్యూర్లు అన్నీను. అమ్మాయి కలర్ ఏంది యాసిడ్ లాగుంది? మేతి, హల్దీ, అజ్వైన్, ఇంకా స్పెషల్ రెసిపీ మన శాంతి ఆంటీ ఇచ్చింది. యుఎస్ లో చాలా ఫేమస్ అయ్యేది. అమ్మా ఈ స్మెల్ తో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ కూడా పారిపోతాడు. తాగాలి, నో నెగోసియేషన్స్. దీనికి నో చెప్తే నెగటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేస్తున్నట్టు. అమ్మా ఈ టేస్ట్ ఏందే? దీంతో మెమరీ లాస్ కాదు, లైఫ్ లాస్ అవుతుందే. ఇంకోసారి ఫ్రిడ్జ్ ముట్టడానికి ట్రై చేసినావనుకో, ఈసారి కోల్డ్ వాటర్ తో కాదే హాట్ స్లిప్పర్ తో షాక్ థెరపీ ఇస్తా. ఏమే బాల్కనీలో డాన్స్ చేస్తున్నావా? పక్కింటి ఆల్రెడీ అడుగుతుంది మీ అమ్మాయి ఏమైనా బిగ్ బాస్ ఆడిషన్స్ ఇస్తుందా అని. అమ్మా దీని కంటెంట్ అంటారు, రీల్స్ చేసి వైరల్ అవుదాం అనుకుంటున్నా. నీ రీల్స్ వైరల్ కాదు, పైథాన్ లా ఉంటున్నాయి. నెక్స్ట్ టైం నుండి గేట్ మీద ఒక బోర్డు పెట్టేస్తాను, రీల్స్ క్వీన్ లివ్స్ హియర్ అని. సరేలే. అవునే, ఇప్పుడు ఏదో కొత్త గిబ్లీ ట్రెండ్ అని స్టార్ట్ అయింది, చూసినావా? అది ఇన్వెంట్ చేసింది ఎవరు అనుకున్నావు? నేనే. ఏంటి నువ్వా? అవును మరి, నేను ముందుగా బుక్స్ లో పెయింటింగ్స్ వేసేదాన్ని, తర్వాత స్కెచ్లు వేసేదాన్ని. ఇప్పుడు అదే ట్రెండ్ ని గిబ్లీ అని వేస్తున్నారే. సో సింప్లీ చెప్పాలంటే నా ఆర్ట్ ని కాపీ చేసినారు. అమ్మా అబద్ధాలు చెప్తే అట్లీస్ట్ నమ్మేటట్టు ఉండాలి. నువ్వు చెప్తుంటే అది ఆల్రెడీ ఫుల్ ఫేక్ అని అర్థమైపోతుందిలే. నాకు తెలిసే నువ్వు ఇట్లానే అంటావని. గా టేబుల్ మీద ఫోన్ ఉంది చూడు, గది తీసుకురా. ఇప్పుడు అయినా గదెందుకమ్మా? డిస్కషన్స్ వద్దు ఖుషి, వెళ్ళి తీసుకురా. దాంట్లో గ్యాలరీలో ఆర్ట్స్ అని ఉంటాయి, ఓపెన్ చేయి. దాంట్లో ఫస్ట్ పిక్ చూడు. అమ్మా ఏంది ఇది? ఒక్క నిమిషం, ఇది పులా పిల్ల. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నీకిలా కాదే, నీ పని చెప్తా నాగు. అమ్మా అమ్మా అమ్మా, నెక్స్ట్ టైం అయినా గిబ్లీ ఆర్ట్ వస్తుందిలే, నువ్వు టెన్షన్ పడకు. సో చూసారు కదా, మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మీరు ఏదైనా సీన్ తో రిలేట్ అవుతే కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు ద మిత్ బై వైరిలీ, మీ తెలంగాణ పిల్ల. ఒక్క నిమిషం, నాకు ఫ్రెంచ్ కిస్ కావాలి. ఇవ్వాలంటే వాడిని అడుగుతున్నావు ఏంది నువ్వు? తెలియాలి కదా, ముద్దు పెడితే నేను అలా పెడతానే అంటే ముద్దు నేను ఇలా పెడతా. ఏం కదా కదా ఏం కదా. వియర్డెస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఓ స్నేక్.
అవును నేను ట్రై చేశాను అది. మీరు బట్టలు లేనప్పుడు ఫొటోస్ తీసుకొని చూసుకున్నారా? అవును